హాయ్ అండి, ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అరేబియన్ మ్యాంగో ఫుడ్డింగ్ చేయబోతున్నాను. ముందుగా ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టి మరగనీయాలండి. షుగర్ వేసాం కదండి, చక్కగా మెల్ట్ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చినాక స్టవ్ ఆపేసుకుందామండి. ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్ తీసుకొని 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఏవైతే మిల్క్ మనం హీట్ చేస్తున్నామో అవి ఒక 2 స్పూన్స్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఇది ఇలా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలండి. పాలు బాగా హీట్ అయినాక ఈ కస్టర్డ్ పౌడర్ కూడా వేయాలి. ఈలోపు మనం మ్యాంగోని చక్కగా పీల్ చేసుకొని కట్ చేసుకుందామండి. మ్యాంగో పీల్ చేసేసి కట్ చేసుకున్నాక చూపిస్తానండి. పాలు బాగా మరిగిపోయాయండి. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ లిక్విడ్ కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా కలుపుకున్నాము. కస్టర్డ్ వేసుకున్నాక ఒక కొంచెం 150 ml మిల్క్ మేడ్ యాడ్ చేయాలండి. మిల్క్ మేడ్ మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. అదొక 150 ml యాడ్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేయాలండి. షుగర్ ఇందాక మనం మ్యాంగో తీసుకున్నాం కదండి, ఆ మ్యాంగోని కట్ చేసుకొని పీసెస్లా చేసుకున్నాం. ఆ చక్కగా ఇప్పుడు ప్యూరీలాగా చేసుకుందామండి. మనం కట్ చేసుకున్న మ్యాంగో ప్యూరీ చేసుకున్నామండి. ఇంకొక 1/2 మ్యాంగో పీసెస్ చేసుకున్నాం. ఇప్పుడు బ్రెడ్ కావాలండి, బ్రెడ్ తీసుకుందాం. బ్రెడ్ తీసుకొని చక్కగా ఈచ్ స్లైస్కి ఈ ఎడ్జెస్ కట్ చేసేసుకున్నామండి. ఇలా ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా అన్ని బ్రెడ్స్కి 4 సైడ్స్ తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ట్రే కానీ ఏదైనా ప్లేట్ తీసుకోవాలండి, రెక్టాంగిల్ది. నా దగ్గర రెక్టాంగిల్ ట్రే లేదు కాబట్టి నేను సర్కిల్ ప్లేట్ ఒకటి తీసుకుంటున్నాను. ఇలా బ్రెడ్స్ అన్నీ కట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకోవాలి ప్లేట్కి అండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక ఫస్ట్ మనం ఒక సిరప్ తయారు చేసుకున్నాం కదండి, కస్టర్డ్ పౌడర్ వేసి షుగర్ మిల్క్ మేడ్, అది ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా బ్రెడ్ అంతా చక్కగా ఒక లేయర్లా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఒక లేయర్ వేసుకున్నాకండి మ్యాంగో ప్యూరీ ఏదైతే మిక్సీ పట్టామో అది కూడా ఒక లేయర్ లాగా ఇలా యాడ్ చేసుకున్నాము. ఒక లేయర్ లాగా చక్కగా మ్యాంగో ప్యూరీ కూడా యాడ్ చేసుకున్నాం. మ్యాంగో ప్యూరీ అప్లై చేసినాక ఇంకొక బ్రెడ్ స్లైస్ పెడతానండి. మళ్ళీ చక్కగా ఇలా మళ్ళీ 4 సైడ్స్ బ్రెడ్ స్లైస్ పెట్టేసి సేమ్ మళ్ళీ ప్రాసెస్ రిపీట్ చేయాలండి. ఇందాక ఎలా అయితే ఫస్ట్ ఆ కస్టర్డ్ మిల్క్ పౌడర్ లిక్విడ్ ఎలా వేసామో తర్వాత మళ్ళీ మ్యాంగో ప్యూరీ వేసుకొని సేమ్ అలా 3 టైమ్స్ ఇలా ప్రాసెస్ రిపీట్ చేయాలండి. ఇలా ఒక 3 లేయర్స్లా పెట్టుకోనండి. ఇప్పుడు వీటిపైన ఇందాక కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదండి, అవి చక్కగా కొన్ని యాడ్ చేస్తూ ఉంటే తింటూ ఉంటే పీసెస్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. అలానే కొన్ని నట్స్ అండి, సన్నగా చాప్ చేసుకున్న నట్స్ కూడా పైన యాడ్ చేద్దాం. అంతే అండి, ఫైనల్లీ ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో అరేబియన్ ఫుడ్డింగ్ రెడీ అయిపోయిందండి. ఇది ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటుంటే చాలా బాగుంటుందండి. నేను ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దామండి. ఇలా కట్ చేసి ఇలా తీస్తుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో అరేబియన్ ఫుడ్డింగ్ రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి.